ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, సో ప్లజెంటా గనక ఈ 3 పొజిషన్స్ గనక ఉంటే ఖచ్చితంగా మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ పొజిషన్స్ ఏంటి అంటే, సో ప్లజెంటా అక్రిటా, అలాగే లో లేయింగ్ ప్లజెంటా, ప్లజెంటా ప్రీవియా. సో ఈ పొజిషన్స్ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అవుతుందా కాదా, ఒకవేళ ఇలా ఉన్నప్పుడు బిడ్డకి ఏమైనా ప్రమాదం ఉంటుందా, సో తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడ లో లేయింగ్ ప్లజెంటా అంటే ఏంటంటే, సో గర్భాశయం యొక్క ముఖద్వారానికి కొంచెం దగ్గరలో ఉంది అని అర్థము. సో లో ప్లజెంటా ప్రీవియా అంటే ఏంటంటే, సో గర్భాశయ యొక్క ముఖద్వారాన్ని పూర్తిగా కప్పివేసింది అని అర్థం అన్నమాట. సో నేను ఇమేజెస్లలో చూపించినట్టుగా. సో ప్లజెంటా అక్రిటా అంటే ఏంటంటే, సో గర్భాశయ యొక్క గోడల్ని పూర్తిగా అతుక్కొని లోపలికి చొచ్చుకుపోయి ఉండడం అనమాట. సో ఇందులో ఇంకా 2 రకాలు ఉన్నాయి. సో ప్లజెంటా ఇంక్రిటా, అలాగే ప్లజెంటా పెరిక్టరా అన్నమాట. సో ఇవి 2 విధాలు ఏంటంటే, ఇంకా లోపలికి చొచ్చుకుపోయి ఉండడం అన్నమాట. సో లో లేయింగ్ ప్లజెంటా ఉన్నా, ప్లజెంటా ప్రీవియా ఉన్నా కూడా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ పొజిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో డెలివరీ టైంలో పూర్తిగా అంటే మనం డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటే ఈ పొజిషన్స్ మారవచ్చు అన్నమాట. అంటే మనం ఎన్టీ స్కాన్లో లో లేయింగ్ ప్లజెంటా ఉన్నింది, అదే టిఫా స్కాన్ తీసుకున్నప్పుడు మారిపోవచ్చు. అంటే ఆంటీరియర్ రావచ్చు, పోస్టీరియర్ రావచ్చు, లేదా ప్లజెంటా ప్రీవియా కూడా రావచ్చు అనమాట. సో ఇది మారుతూ ఉంటాయి. సో కొందరిలో అలాగే ఉంటాయి, కొందరిలో మారుతూ ఉంటాయి. కానీ ఇట్లా ఉన్నప్పుడు, ఈ 2 విధాలుగా ఉన్నప్పుడు ముఖ్యంగా సీ సెక్షన్ డెలివరీ అవుతుంది. సో నార్మల్ డెలివరీ వీళ్ళు ట్రై చేయకూడదు. ఇంటర్ కోర్స్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఈ యొక్క ప్లజెంటా ప్రీవియా ఉన్నా, లేకపోతే లో లేయింగ్ ప్లజెంటా ఉన్నా కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ పొజిషన్స్ మారితే నార్మల్ డెలివరీకి ట్రై చేసుకోవచ్చు. ప్లజెంటా ప్రీవియా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఒత్తిడి జరిగి బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ ప్లజెంటా అక్రిటా అనేది ఏంటంటే, సో మనకి నార్మల్గానే గర్భాశయాన్ని అతుక్కొని ఉంటుంది ప్లజెంటా. కానీ ఈ అతుక్కునేది కూడా ఇంకొంచెం లోపలికి అతుక్కొని ఉంటుంది అన్నమాట. ఒకవేళ మనకి ఈ ప్లజెంటా ఇలా అక్రిటా ఉంది, ఇంక్రిటా ఉంది, పెరిక్టరా ఉంది అని మనకి ఇస్తే కనుక ఖచ్చితంగా ఈ పొజిషన్ అనేది ఇక మారదు, అది అలాగే ఉంటుంది. సో డెలివరీ టైంలో కూడా అలాగే ఉంటుంది. సో ఇది కొంచెం రిస్క్తో కూడుకున్నది అనమాట. సో ప్లజెంటా అక్రిటా ఉన్నింది అనుకుంటే అది నార్మల్గా కొంచెం లోపలికి అతుక్కొని ఉంది అని. సో వీళ్ళు సీ సెక్షన్ డెలివరీ అవుతుంది, ఇంకా వీళ్ళకి నార్మల్ డెలివరీ అనేది కాదు. సో డెలివరీ మొత్తం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సో ఈ ప్లజెంటా ఇంక్రిటా అంటే ఏంటంటే, ఇది గర్భాశయ గోడ లోపలికి చొచ్చుకుపోయి ఉండడం అన్నమాట. సో సేమ్ ఇది కూడా సో ఇది పొజిషన్ ఇక మారదు, ఇలాగే ఉంటుంది. అలాగే ప్లజెంటా పెరిక్టరా ఉండిందనుకోండి, ఇదేంటంటే మనకి లోపలికి చొచ్చుకుపోవడమే కాకుండా మూత్రనాళాలకి, ఇంకా చాలా అవయవాలకి ఇది కప్పేస్తుంది అన్నమాట. ఇట్లా ఉండిందనుకోండి చాలా చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే రేపు డెలివరీ తర్వాత సో నార్మల్ డెలివరీ అయ్యామనుకోండి, సో నార్మల్ డెలివరీ అయితే బేబీ ముందు వచ్చేస్తుంది, తర్వాత వెనకల ప్లజెంటా వస్తుంది. కానీ ఈ యొక్క ప్లజెంటా అక్రిటా ఉండిందనుకోండి, లేదా ఇంక్రిటా లేకపోతే పెరిక్టరా ఉండిందనుకోండి, సో టోటల్లీ కూడా ప్లజెంటా అనేది అది అతుక్కపోవడం వల్ల చాలా చాలా ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ టైంలోనే బ్లీడింగ్ అవుతుంది అన్నమాట. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళు నార్మల్ డెలివరీ అనేది ఇంకా వీళ్ళకి కాదు. సో రేపు సీ సెక్షన్ డెలివరీ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్లజెంటాని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ ప్లజెంటా పెరిక్టరా ఉన్నప్పుడు చాలా చాలా ప్రమాదం ఉంటుంది, అండ్ సంచికి కూడా ప్రమాదమే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా మీరు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.